బెడ్రూమ్లో నైరుతి సైడ్ ఎక్కువ నైరుతి భాగంలో ఎక్కువ ఖాళీ పెట్టవద్దు, బరువు ఉండాలి. కాబట్టి ఈ కిటికీ కూడా ఇక్కడ పనికిరాదు, ఇక్కడ జరిపి పెట్టుకోవాలి. ఈ కిటికీ ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ 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 కొనకు పెట్టుకోవాలి. ఇది ఓకే, అది ఒకటి. తర్వాత ఇది కూడా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది కూడా నైరుతి సైడ్. ఈ రూమ్ కు నైరుతి అవుతుంది ఇది, కాబట్టి ఇది తీసి ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి. ఇది ఓకే. దేవుని రూము ఇక్కడ పెట్టుకోవచ్చు, ప్లస్ ఇక్కడ తూర్పు సైడ్ పెట్టుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్, వేరే కన్నా పెట్టుకునే అవకాశం లేదు. తూర్పు కన్నా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది బాగా దోషం. ఇది తూర్పు ఆగ్నేయంలో ఉన్నది, ఇది దోషం అవుతుంది. ఇది దోషం అవుతుంది కాబట్టి దక్షిణాగ్నేయానికి పెట్టుకోవాలి. ఇది దక్షిణ ఆగ్నేయంలో కిక్కి పెట్టుకోవాలి, కానీ తూర్పుకు పెట్టుకోవాలి. ఈ తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవద్దు, ఇది నీచమైన స్థానం అవుతుంది, నీచ స్థానం కాబట్టి ఇక్కడ పెట్టవద్దు. ఇక మిగతా అంతా ఓకే. ఈ తూర్పు మధ్యస్థానం నుండి ఈతల సైడ్ వేసుకో. తూర్పు మధ్యస్థానం పిల్లర్ ఉంది, ఆ పిల్లర్కు ఈతల అంచున సెప్టిక్ ట్యాంక్ తీసుకో. ఈ సైడ్లో దానికి దాని మీదనే కట్టుకున్న సరే, దీనికి అనుకొని కట్టుకున్న సరే ఇక్కడ బాత్రూమ్ కట్టేసుకో. ఆ గోడ ఎట్టి పరిస్థితుల్లో ఆ గోడకు మాత్రం కట్ చేయొద్దు. అది గోడ ఇడిపించి దాని నుంచి ఒక ఫీట్ కట్ చేసి ఇక్కడ దరికి ఇక్కడ కట్టేసుకో. ఈ కాంపౌండ్ మాత్రము ఈ ఇతల సైడ్ దక్షిణం సైడ్ ఒక 3 ఫీట్లు పెట్టుకున్నామంటే, పడమర సైడ్ 4 ఫీట్లు పెట్టేసుకో. ఇక్కడ సైడ్ 5 ఫీట్లు కానీ 6 ఫీట్లు కానీ నీకు స్థలాన్ని బట్టి ఇతల ఎక్కువ ఉండాలి. దీనికంటే కొంచెం ఎక్కువ ఇది తూర్పు సైడ్ ఉండాలి.